అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజేత ఆన్లైన్ స్టడీ సర్కిల్. గత కొన్ని వీడియోల్లో మనం ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూయస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించి వాటి స్ట్రక్చరు, వాటి కీవర్డ్స్, వాటిని ఎక్కడ ఉపయోగిస్తాం అవి తెలుసుకున్నాం. ఎవరైనా మొదటిసారిగా మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. సరే, ఈరోజు వీడియోలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ దాన్ని ఎక్కడ ఉపయోగిస్తాం, దాంట్లో మనము ఎలాంటి కీవర్డ్స్ని ఉంటాయి, ఆ కీవర్డ్స్ని మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, దీని స్ట్రక్చర్ ఏంటి చూద్దాం. అలాగే ఒక వాక్యం, రెండు వాక్యాలు తీసుకొని దానికి సంబంధించి పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లు చెక్ చేద్దాం. మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్లో మనము 2 కీవర్డ్స్ని గమనించవచ్చు. అవి ఏంటంటే సిన్స్, ఫర్. సిన్స్, ఫర్ అనే మనము 2 కీవర్డ్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ సిన్స్ అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం, ఒక పాయింట్ని చెప్పడానికి ఉపయోగించడానికి మనం సిన్స్ అని ఉపయోగిస్తాం. పాయింట్ ఆఫ్ టైం 8 o'clock, ఇట్ ఈస్ రైనింగ్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock, 9 o'clock. అట్లా ఒక టైంని చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ పాయింట్ అనమాట. ఆ పాయింట్ డినోట్ చేయడానికి మనం సిన్స్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ అనేదాన్ని మనము పాయింట్ ఆఫ్ టైంకి ఉపయోగిస్తాం. అలాగే ఫర్ అనేదాన్ని మనము పీరియడ్ ఆఫ్ టైం, ఒక పీరియడ్లో ఫర్ 5 days, ఫర్ 10 days, ఫర్ 10 years, అలాగా మనము ఒక పీరియడ్ని చూపించడానికి ఉపయోగిస్తాం. మనకి ఈ స్ట్రక్చర్ సింపుల్ ప్రజెంట్, మామూలుగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ఆర్ హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మన స్ట్రక్చరు. సబ్జెక్టు హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 ఫోర్త్ ఫామ్, ఇంగ్ ఫాము ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఇక్కడ మనం ఇంతకుముందు చూసాం పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్, హ్యాజ్, ఐ యూ దేకి హ్యావ్ యూజ్ చేస్తాం, హీ షీ ఇట్కి హ్యాజ్ యూజ్ చేస్తాం. సేమ్ ఈ రెండు దీన్ని కూడా అలాగే చేస్తాం. హ్యావ్, హ్యాజ్ అలా ఉంటాయి. బీన్ అనేదాన్ని హ్యావ్ అయితేనా బీన్ యాడ్ చేస్తాం, హ్యాజ్ కూడా బీన్ చేస్తాం. హ్యావ్ బీన్, హ్యాజ్ బీన్. ఇది మన స్ట్రక్చర్. ఇప్పుడు మనము సిన్స్కి ఒక వాక్యం తీసుకుందాం, అలాగే ఫర్కి ఒక వాక్యం తీసుకుందాం. ఇట్ వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి? హీ షీ ఇట్కి హ్యాజ్, ఇట్ హ్యాజ్. తర్వాత బీన్ రైనింగ్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock in the morning. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock in the morning. అంటే ఇక్కడ మనము ఈ వాక్యాలు ఎక్కడో చేస్తే అంతకు ముందు కాలంలో గతంలో ఒక పని అనేది ప్రారంభమై ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే అలాంటి వాక్యాలు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock in the morning. ఉదయం 8 గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది, ఇప్పుడు కూడా పడుతూనే ఉంది, ఇప్పుడు ఆగిపోలా. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వేసాం. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock in the morning. దీనికి నెగిటివ్ సెంటెన్స్ ఇట్ ఇంతకుముందు లాగే హ్యాస్ ఉంది కాబట్టి హ్యాజంట్. ఇట్ హ్యాజంట్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock. తర్వాత ఆబ్జెక్ట్ మన ఇష్టం, ఇన్ ద మార్నింగ్ అని పెట్టుకోవచ్చు. కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock. కాబట్టి దానికి నెగిటివ్ సెంటెన్స్ ఇట్ హ్యాజంట్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock. ఇప్పుడు దీనికి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock
క్వశ్చన్ మార్క్. హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock. దీనికి నెగిటివ్ సెంటెన్స్కి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ హ్యాజంట్ ఇట్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock in the morning. కాబట్టి ఇక్కడ హ్యాజ్ ఇట్ వచ్చింది కాబట్టి హ్యాజ్ తీసుకున్నాం. బీన్ మామూలుగా ఉంటుంది రన్నింగ్. సిన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ సిన్స్ వచ్చేసి మనము పాయింట్ ఆఫ్ టైం వచ్చింది. ఇక్కడ 8 o'clock అని వచ్చింది కాబట్టి సిన్స్ తీసుకున్నాం. బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock. ఇట్లా మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసాం హ్యాస్ బీన్కి. ఇప్పుడు హ్యావ్తో చూద్దాం. హ్యావ్ ఫర్. I have been living in Udayagiri for 5 years. ఇక్కడ మనకి ఐ వచ్చింది కాబట్టి హ్యావ్, ఐ వి యూ దేకి హ్యావ్ వస్తుంది. అలాగే మనం ఇక్కడ 5 years అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి మనము ఫర్ అని చేసాం. ఫర్ 5 years. దీనికి నెగిటివ్ సెంటెన్స్, ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్, దీనికి నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. ఐ హ్యావ్ ప్లస్ నాట్ హ్యావెంట్. ఐ హ్యావెంట్ బీన్ లివింగ్ ఇన్ ఉదయగిరి ఫర్ 5 years. Negative sentence. I have been living in Udayagiri for 5 years. Positive sentence. I haven't been living in Udayagiri for 5 years. ఇప్పుడు ఈ పాజిటివ్ సెంటెన్స్కి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చూద్దాం. హ్యావ్ ముందుకు వచ్చేస్తుంది. హ్యావ్ ఐ బీన్ లివింగ్ ఇన్ ఉదయగిరి ఫర్ 5 years. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఆఫ్ నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్. తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఆఫ్ నెగిటివ్ సెంటెన్స్. హ్యావెంట్ ఐ బీన్ లివింగ్ ఇన్ ఉదయగిరి ఫర్ 5 years. ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఆఫ్ నెగిటివ్ సెంటెన్స్. ఇట్లాగా మనం హ్యావ్, హ్యాజ్, అలాగే సిన్స్, ఫర్ ఉపయోగించి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాక్యాల్ని చెప్పచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఏదైనా ఒక పని ప్రారంభమై ప్రస్తుతం ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే అలాంటి పనులు తెలపడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. దీంట్లో సిన్స్, ఫర్ అనే మనం 2 కీవర్డ్స్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్టు హ్యావ్ లేదా హ్యాస్ బీన్. హ్యావ్ వచ్చేసి ఐ వి యూ దేకి హ్యావ్, హీ షీట్కి హ్యాజ్. హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్. అండ్ వి ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ఆర్ ఇంగ్ ఫార్మ్. ఇక్కడ ఏమి చేసాం? రైనింగ్, ఇక్కడ రైనింగ్, ఇక్కడ లివింగ్, అట్లా 4th ఫార్మ్ యూజ్ చేసాం. తర్వాత ఆబ్జెక్ట్. ఇది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పటివరకు మనం ప్రజెంట్ టెన్స్లో 4 టెన్స్ని చెప్పుకున్నాం, ఉదాహరణలతో సహా వివరించుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి షేర్ చేయండి. అలాగే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ధన్యవాదాలు.